సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా నేతల సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. జిల్లాల నేతలతో రెండో రోజు సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి సుధాకర్ ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, కరీంనగర్, వరంగల్ సహా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి సమావేశానికి సంబంధించిన వివరాలు చెప్పండి. మోనిక, నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసంలో మరో 5 జిల్లాల నేతల సమావేశం కానుంది. అయితే ముందుగా కరీంనగర్ జిల్లాలతో నేతలతో సమావేశం ఇప్పటికే ముగిసింది. ఉదయం నుంచి కూడా ఆయన కరీంనగర్ జిల్లా నేతలతో, మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. అయితే ముఖ్యంగా ఇవాళ జరిగిన కరీంనగర్ జిల్లాలో జరిగిన నేతలతో జరిగిన సమావేశంలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. అయితే తొలుత ఈ జిల్లా ఏర్పాటు మీద వచ్చినప్పటికీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో, పార్టీ నుంచి ఈ డిమాండ్ వచ్చిన నేపథ్యంలో అయితే సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయబోమన్నటువంటి సంకేతాలు. అయితే అక్కడ జిల్లా ప్రజలు, అదేవిధంగా విపక్షాల నుంచి కూడా ఈ డిమాండ్ రావడంతో దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి పార్టీ నేతలతో కూడా మాట్లాడారు. అయితే సిరిసిల్ల జిల్లా ఏర్పాటు దాదాపుగా ఖాయమని చెప్పి తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఈ మేరకు సానుకూలత వ్యక్తం చేసి దీని మీద కసరత్తు జరపాలని అధికారులకు సూచించినట్లు కరీంనగర్ జిల్లా నేతలు చెప్తున్నారు. అయితే ఈ సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో పాటు ఇంకొక కీలకమైన నిర్ణయం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో తీసుకున్నారు. అదేంటంటే హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, కమిలాపూర్ లాంటి ప్రాంతాలను వరంగల్ జిల్లాలో కలిపితే బాగుంటుంది, పాలనాపరంగా ఇబ్బందులు ప్రజలకు తప్పుతాయని ఒక అభిప్రాయం వ్యక్తమైంది. దీని మీద ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని ఆ జిల్లా కలెక్టర్ కూడా సీఎం సూచించారు. అయితే ప్రస్తుతం ఈ సమావేశంలో మాత్రం అలాంటి ఏమీ ఉండబోదని, కరీంనగర్ జిల్లాలోని ఏ ప్రాంతాన్ని కూడా వరంగల్ జిల్లాలో కలిపేది లేదని చెప్పి సీఎం వారికి స్పష్టం ఇచ్చారు. అయితే ఈ ముఖ్యమైనటువంటి 2 నిర్ణయాలు కూడా ఈ కరీంనగర్ నేతల సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే కరీంనగర్ జిల్లాతో పాటు ఇప్పుడు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లా నేతలతో కూడా సీఎం సమావేశం కానున్నారు. అది మరి కాసేపట్లో ఈ వరంగల్ జిల్లా నేతలతో కూడా సీఎం సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు సుధాకర్.